కర్ణుడు హస్తినాపురం నుండి రథంపై ఇంటికి వెళ్తూ ఉండగా ఓ చిన్న పాప గిన్నెలో నెయ్యి తీసుకుని వెళ్తూ జారి కింద పడిపోయింది. దాంతో గిన్నెలో ఉన్న నెయ్యి మొత్తం నేలపై పడి భూమిలోకి ఇంకిపోయింది. ఆ చిన్న పాప ఏడవడం చూసిన కర్ణుడు రథం నుండి కిందకి దిగి ఎందుకు ఏడుస్తున్నావని ఆ పాపను ప్రశ్నించాడు. నెయ్యి మొత్తం కింద పడిపోయిందని, ఇంటికి వెళ్తే అమ్మ కొడుతుందని చెప్పి ఆ పాప ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అది విన్న కర్ణుడు తనతో వస్తే గిన్నె నిండా నెయ్యి ఇప్పిస్తానని చెప్పాడు. కానీ ఆ పాప అందుకు నిరాకరించి తనకి నేలపై పడిన ఆ నెయ్యే కావాలని కర్ణుడితో చెప్పింది. కర్ణుడు నెయ్యి పడ్డ చోట మట్టిని తీసుకుని తన పిడికిలిని గట్టిగా బిగించి తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి ఆ మట్టిని పిండి నెయ్యిని బయటికి తీశాడు. ఆ నొప్పి భరించలేని భూదేవి కర్ణుడి ముందు ప్రత్యక్షమై, కర్ణ, నన్ను ఇంతలా బాధపెట్టిన నీకు అవసరమైనప్పుడు యుద్ధ భూమిలో నీ రథచక్రాలు భూమిలోకి కూరుకుపోయి నేను నీకు సహకరించనని భూదేవి కర్ణుడిని శపించింది. వ్యాస మహాభారతంలో లేని ఈ కథ నిజమో కాదో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.